హాయ్ ఫ్రెండ్స్. శ్రీరాముడి భార్య సీతమ్మ గత జన్మలో వేదవతి అని, ఆమె శాపం వల్లనే రావణాసురుడి మరణం సంభవించిందని అంటుంటారు. అయితే ఈ వేదవతి తాలూకు కథనం ఏమిటి? ఎందుకు రావణాసురుడిని చంపించాల్సి వచ్చింది? ఆమె శాపం మూలంగానే రావణాసురుడు చనిపోయాడా? అనే విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. త్రేతాయుగంలో పరమ పవిత్రమైన హిమవత్ పర్వతం ప్రాంతంలో ఒక తపోవనం. ఆ తపోవనంలో కులద్విజుడు అనే ఋషి వేద మార్గంలో శ్రీహరి ప్రీతి కోసం తపస్సు చేస్తున్నాడు. అతడు వేదాధ్యయనం చేస్తున్న సమయంలో వేదమాత అతనికి ఒక పుత్రికగా ప్రసాదించింది. అతడు ఆమెకు వేదవతి అని పేరు పెట్టాడు. ఆమె పెరిగి పెద్దదయింది. ఆమె సౌందర్యం చూసి దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాదులు మోహించారు. ఆమెను వివాహం చేసుకోవాలని భావించారు కూడా. వారు కులద్విజునితో ఆ విషయం ప్రస్తావించారు. అతడు వారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు. పితృదేవునికి వేదవతి నిత్యం పాదసేవలు చేసేది. నిత్యం అతడు శ్రీపతి నీ పతి అవుతాడు అంటూ వేదవతిని దీవించేవాడు, అంటే విష్ణుమూర్తి. ఇలా ఉండగా దంబుదడనే రాక్షసుడి దృష్టి వేదవతిపై పడింది. ఆ రాక్షసుడు వేదవతిని పొందాలని నిశ్చయించుకున్నాడు. కులద్విజుని కలిశాడు. తనకు వేదవతితో వివాహం జరిపించమన్నాడు. దేవదేవుడైన శ్రీకాంతునికే ఆమె జీవితం అంకితమైంది. నీ వంటి రాక్షసుడికి ఆమె భార్య కాదు అని కులద్విజుడు రాక్షసునితో అన్నాడు. ఆ మాటలు విన్న దందుడు కులద్విజుణ్ణి సంహరించాడు. వేదవతి తండ్రి అకాల మరణానికి చింతించి పితృదేవుని సత్సంకల్పం నెరవేర్చాలని నిర్ణయించుకుంది. తండ్రి దీవెన ఫలించాలని భావించుకుంది. శ్రీనివాసుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. అందుకోసం తపస్సు చేసింది. మరొక వైపు 4 తలలున్న బ్రహ్మను మెప్పించి 3 కన్నులున్న శివును ఒప్పించి దశకంఠుడు వరాలు విభూతులు పొందాడు. దేవతల రాజైన ఇంద్రుణ్ణి జయించాడు. కుబేరుణ్ణి దోచుకున్నాడు. అతని పుష్పక విమానాన్ని అపహరించి స్వంతం చేసుకున్నాడు. లంకాధిపతి నిరంతరం పుష్పక విమానంలో ఆకాశ సంచారం చేస్తూ విహారయాత్రలలో మునులను తపోభంగం, బలవంతులను ప్రాణభంగం, పతివ్రతలకు మానభంగం చేస్తూ వినోదించేవాడు. ఇలా రాక్షసి వినోదం అనుభవిస్తున్న రావణుని దృష్టికి తీవ్రంగా తపస్సు చేస్తున్న మహాసౌందర్యవతి వేదవతి కనిపించింది. వెంటనే రావణుని పుష్పక విమానం వేదవతి ఆశ్రమంలో నిలిచింది. ఇది నిర్జన ప్రాంతం. నా వంటి వారిని అనుగ్రహించాల్సిన సౌందర్య దేవతవు నీవు. నీవు ఏ దేవత అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నావు? నీవు కుమారివా, శ్రీమతివా? నీ తల్లిదండ్రులెవరు? నీ చరిత్ర ఏంటి? అంటూ విమానం దిగిన రావణాసురుడు వేదవతిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. నేను ఒంటరి కన్యను. నా తండ్రి కులద్విజుడు. నా పితృదేవుని వేదగానంలో జన్మించాను. నా పేరు వేదవతి. తండ్రి నన్ను శ్రీనివాసునికి భార్య కమ్మని దీవించాడు. ఆ శ్రీపతికి భర్తగా పొందాలని తపస్సు చేస్తున్నాను. అని వేదవతి సమాధానం ఇచ్చింది. అయితే దయచూపిన శ్రీపతిని భర్తగా పొందడం కోసం నీవు తపస్సు చేయడం వ్యర్థం, అవివేకం. నిన్ను గాఢంగా ప్రేమించే ఈ లంకాధిపతి ఆ శ్రీపతిని భావించి నీ పతిగా స్వీకరించడం నీకు సర్వదా శ్రేయస్కరం. అదే వివేకవంతమైన నిర్ణయం అన్నాడు రావణుడు. నీవు శ్రీహరిని నిందించడం నేను సహించను. శ్రీపతి లోకాధిపతి, నీవు కేవలం లంకాధిపతివి. శ్రీనివాసుని పవిత్రమైన నామాన్ని స్మరించడానికి నీవు అర్హుడు కాదు. నీవు వచ్చిన దారిని వెళ్ళడం నీవు చేయవలసిన పని. తక్షణం నీకు వెళ్ళిపోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాను అంటూ వేదవతి రావణుని మందలించింది. అవమాన భారంతో ప్రతీకారం తీర్చుకోవడానికై రావణుడు తన ఎడమ చేతితో వేదవతి శిరోజాలను పట్టుకున్నాడు. ఆమె శ్రీనివాసుని స్మరించుకుని తన కుడి చేతిని కత్తిగా మార్చుకుని రావణుడు బిగపట్టిన తన వెంట్రుకలను ఖండించింది. వేదవతిని పరాభవించే ప్రయత్నంలో రావణుడే పరాభవితుడయ్యాడు. తాను పొందిన అవమానాలను భరించలేక రావణుడు కోపోద్రికుడయ్యాడు. ఆవేశంతో వేదవతిని బలవంతం చేయడానికి పూనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళగా ఆమె తన తపోమహిమతో రావణుని నిరోధించడానికి అగ్నిని జ్వలింపజేసింది. అతడు వజ్రాయుధంతో మంటలను చల్లారుస్తూ ఆమెను సమీపించాడు. నేను అబలను, నాకు తపోభంగం కలిగించావు.
నన్ను మానభంగానికి గురి చేయాలని చూస్తున్నావు. నా వంటి అబల మూలంగానే మహాబలవంతుడివైన నీకు ప్రాణభంగం కలుగుతుంది. ఇది తథ్యం అని వేదవతి కఠినంగా రావణుని శపించి తాను సృష్టించుకున్న అగ్నిలో ప్రవేశించి అదృశ్యమైపోయింది. ఇది వేదవతి కథ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.